మేము హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వీఆర్ రియలీ హ్యాపీ. అండ్ ఇండస్ట్రీ నుంచి కూడా రెస్పాన్స్ అందరూ కూడా చూశారు, చాలా బాగుంది అంటున్నారు. మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందండి థియేటర్స్లోని. వీకెండ్ అన్ని ఫుల్స్గా వెళ్ళి అంతా ఓకే, అంతా హ్యాపీ. సో మండే నుంచి అలా ఉంటుంది అని వెయిట్ చేసాం. మండే నుంచి కూడా అలాగే యాస్టీజ్ రన్ అవుతుంది. ఇంకా మండే కంటే ట్యూస్డే తిరిగానే ఉన్నాను నేను. సో వీఆర్ రియలీ హ్యాపీ అండ్ వీ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్ ఫర్ మేకింగ్ అ ఫిల్మ్ అ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను ఎప్పటికీ నమ్మలేకపోతున్నానండి దాని గురించి. అంటే ఆయన నాకు సుబ్బరాజు గారు ఆయనతో కలిసి చూశారు. సుబ్బరాజు గారు కాల్ చేశారు నాకు సినిమా అయిపోగానే. సో ఆయన చూసి సినిమా చాలా బాగుంది, చాలా బాగా చేసావు, సినిమా తిరిగిలేదు అసలు, ఇది చాలా చెప్పారు నాకు. రవితేజ గారు చూసానని చెప్పారు. ఆయన అభిప్రాయం ఏంటో నేను అడగలేదు, ఆయన చెప్పలేదు అనమాట బేసిక్గా. సో థ్యాంక్స్ అని ఫోన్ పెట్టేశారు. తర్వాత నెక్స్ట్ డే తర్వాత కిక్ 2కి ఇంటర్వ్యూ ఇస్తా ప్రెస్ మీట్లో చెప్పారంట. సో ఐ ఫెల్ట్ షూట్లో ఉన్నప్పుడు. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. తర్వాత నాకు ఆడియో క్లిప్ పంపించారు. తర్వాత అన్నిట్లో చదువుతున్నాను. అంటే నాకు రవితేజ గారు అంటే ఒక రకం ఇన్స్పిరేషన్ లాగా. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక స్టార్ ఇమేజ్ వచ్చి అంత పెద్ద హీరో అయ్యారు ఆయన. సో అలాంటి వ్యక్తి సినిమా చూసి నా గురించి ఒక ప్రెస్ మీట్లో చెప్పడం అనేది ఐ ఫీల్ రియలీ హ్యాపీ అండ్ ఐ చెరిష్ ఇట్ ఫర్ ఎవర్. యాక్చువల్లీ ఉయ్యాల జంపాల చూడగానే నాకు కాల్ చేశారండి. ఫోన్ చేసి చెప్పారు సినిమా చాలా బాగుంది అని. ఒక 5 to 10 minutes మాట్లాడారు. అప్పుడే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఇది మాత్రం ఐ డెఫినెట్లీ చెరిష్ ఇట్ ఫర్ మై ఎంటైర్ లైఫ్ అండ్ ఐ కాంట్ థ్యాంక్ యూ ఫస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేనా? అయ్యో లేదండి, చేసిన 2 సినిమాలు. నేను చేసే సినిమాలు బట్టి ఎవరైనా ఏమంటే అదే. కానీ నేనైతే అంటే ఆయనకున్నంత ఎనర్జీ కానీ, ఆయనకున్న డెడికేషన్, ఆయనకున్న కమిట్మెంటు అవి ఇంకా నాలో అంత లేవని నేను ఫీల్ అవుతాను. నేను ఇంకా అటుపక్క ట్రై చేస్తున్నాను, ఇంకా అలా అవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ఒకవేళ అంత ఎనర్జీ లెవెల్స్ కానీ అవి కానీ నేను చాలా ఉంటాయి ఆయన గురించి. హీ సో పర్ఫెక్ట్. అంటే ఎప్పుడు ఆనందంగా ఉంటారు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, కానీ మిగతా అన్ని విషయాలను పర్ఫెక్ట్గా ఉంటారు. సినిమా వచ్చేసరికి ఆయన ప్యాషన్ కానీ. సో వెన్ ఐ రీచ్ దట్ అప్పుడు ఏమో, కానీ ఇప్పుడైతే మాత్రం ఐ డోంట్ నో. ఓకే, అంటే ఆయన కూడా చెప్పారు కదా, అంటే ఆయనది ఫ్రీ స్టైల్ యాక్టింగ్. సో ఎవరైనా అలా చేస్తే అలా అనిపిస్తుంది. ఎందుకు ఫస్ట్ ఆయన చేశారు ఆబ్వియస్లీ తెలుగులో. అంటే నేను ఫ్రీ స్టైల్ యాక్టింగ్ చేశానని చెప్పట్లేదు. ఎంతో కొంత ఆయన ఇన్స్పైర్ అయ్యాను, తెలుసు తెలియక వచ్చేస్తుంది అది. బట్ ఒక రకంగా మేబీ అంటే అంతే సినిమా కూడా హీరో క్యారెక్టరైజేషన్ కానీ అలా ఉండడం వల్ల మేబీ అలా అనిపించింది. ఐ డోంట్ నో ఎందుకు అనిపించిందో నాకు తెలియదు కానీ, బట్ దాట్ ఈజ్ అంటే అది మాకు చాలా పెద్ద కాంప్లిమెంట్లో ఫీల్ అవుతాను నేను ఆయన కెరియర్లో. అంటే నాకు తెలిసి ఒక హీరో క్యారెక్టరైజేషన్ అనే దాన్ని పూర్తిగా మార్చేసిన సినిమా ఇడియట్ అనే సినిమా. సో ఆ సినిమా చూసినట్టుంది అనడం ఐ థింక్ ఇట్స్ రియలీ బిగ్ థింగ్ ఫర్ అస్. అఫ్ కోర్స్ ఐఎమ్ సో హ్యాపీ అండి. నాకు ఉయ్యాల జంపాలు అయిపోయిన తర్వాత ఈ సెకండ్ సినిమా చేసేటప్పుడు ఈ సినిమా చూపిస్తున్నామా నాకు అంటే ఒక సినిమా హిట్ అయిపోతే ఒక 1 time వండర్ అనేస్తారు. నాకు చచ్చిపోయే వరకు సినిమాలోనే ఉండాలి. సో ఈ సినిమా అందరం కలిసి చాలా కష్టపడి చేసాం. ఆ కష్టం ఒకటి మాకు తెలుసు. సినిమా చాలా కష్టపడి చేసాం, బాగా చేసాం, ఎంతో ప్యాషన్తో చేసాం. సో మనస్ఫూర్తిగా అందరూ హిట్ అవ్వాలని కోరుకొని వెయిట్ చేసాం. సో అంత పెద్ద హిట్ అయ్యేసరికి నాకు ఎవరి ఆనందానికి అవధం లేదు. యాక్చువల్లీ వీఆర్ రియలీ హ్యాపీ. కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెన్స్ అన్న నాకేంటంటే బూస్టింగ్ ఇస్తుందండి. అంటే ఒక సక్సెస్ కానీ లేకపోతే ఎవరైనా మనల్ని పొగిడినా కానీ అంటే ధైర్యం ఇస్తుంది. మనం ఇంకా ముందుకు వెళ్ళగలం. ఓకే, ఇక్కడ దాకా మన జడ్జిమెంట్ కరెక్ట్, ఓకే ఇంకా ముందుకెళ్ళాం. ఒక సినిమా హిట్ అయింది. నాకు ఒక సినిమా హిట్ అవ్వడం అనేది ఎన్నో జన్మల అదృష్టం అండి. నిజంగా ఎన్నో జన్మల అదృష్టం అది. సో మా టీం 200 మంది కలిసి చేసిన సినిమా 200 మంది అదృష్టాలు కలిస్తే సినిమా చూపిస్తున్నామా హిట్ అయింది. సో నాకు తెలిసి దానివల్ల వచ్చింది అంటే అదే ఆనందం. ఆబ్వియస్లీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ, విల్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అ వర్క్. అండ్ దానికంటే ఎక్కువ చెప్పినట్టు ధైర్యం ఇస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళచ్చు, ముందుకు సినిమా ఇండస్ట్రీలో ఇంకొన్నేళ్ళు ఉండొచ్చు మనం. సో ఎప్పటికప్పుడు డెలివరీ చేస్తూనే ఉండాలి. ఒకటి హిట్ అయిందంటే ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, నెక్స్ట్ సినిమా ఇంకొంచెం బాగుండాలి అని చెప్పి. ఎప్పుడైనా సరే ముందు సినిమా హిట్ అయింది అంటే దానివల్ల అంటే ఇప్పుడు 2 సినిమాలు హిట్ అయ్యాయి అని చెప్పి ఇంకో సినిమాకి వస్తారు. సో మళ్ళీ వాళ్ళు డిసప్పాయింట్ చేయకూడదు. సో ఆ రెస్పాన్సిబిలిటీ పెరిగింది, కొంచెం టెన్షన్ కూడా పెరిగింది దానివల్ల. సక్సెస్ క్రెడిట్ అంటే ఎప్పుడు ఒక సినిమా ఒక్కరి వల్లకి ఎప్పుడు హిట్ అవుతుందండి. ఏ ఒక్కరి వల్ల ఎప్పుడు హిట్ అవుతుంది. చెప్పాను కదా, ఒక ఆర్ట్ డైరెక్టర్ దగ్గర నుంచి, ఎడిటర్ దగ్గర నుంచి, కెమెరామెన్, అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్టరు, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, అన్ని క్యాస్టింగ్ కూడా కుదరాలండి. ఒక రోల్లో ఇప్పుడు రావు రమేష్ గారి రోల్లో ఆయన్ని కాకుండా అద్భుతమైన యాక్టర్ వేరే యాక్టర్ పెట్టినా సరే ఆ రోల్కి సరిపోయారు కాదేమో. నాకు తెలిసి ఆ రోల్ ఎంత బాగుండేది కాదేమో.
దానివల్ల కూడా పడిపోవచ్చేమో సినిమా. సో అన్నీ కలవాలి, ఎన్నో కలిస్తేనే ఒక సినిమా అవుతుంది. ఆ సినిమా అవన్నీ పర్ఫెక్ట్ ప్లేస్లో పడితే సినిమా హిట్ అవుతుంది. సో క్రెడిట్ ఒకరికే నేను ఇవ్వను అని నేను చెప్పలేను ఆబ్వియస్లీ అది. బట్ ఐ థింక్ డైలాగ్స్ మాత్రం సినిమాకి చాలా హైలైట్ అండి మా ప్రసన్న కుమార్ గారు. అది నాకు తెలిసి ఒక ఎక్స్ట్రా లెవెల్ తీసుకెళ్ళింది సినిమాని. సో దట్ ఐ కెన్ టెల్ యూ. అది జబర్దస్త్ ప్యాసింజర్తో కలిసి చేసామండి మేము. అది చేసినంతసేపు కూడా అంటే ఇప్పుడు చూసి అది జనాలు థియేటర్లో ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఆ కెమెరా వెనక అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేసాం మేము. మొత్తం జబర్దస్త్ బ్యాచ్ వాళ్ళు ఏంటంటే కామెడియన్స్ అంటే వాళ్ళు కామెడీ చేయరండి, వాళ్ళలోనే కామెడీ ఉంటుంది. సో నాకు తెలిసి ఒక 6-7 అవర్స్ అనుకుంటా షూట్ చేసాం. అది 6-7 అవర్స్ అప్రాక్సిమేట్లీ అంతే. సో అంతసేపు కూడా ఇట్స్ అ టెరబుల్ ఎంటర్టైన్మెంట్. అండ్ అది కూడా అంటే ముందు వాటితో కలిసి అండ్ కంపారిజన్స్ వచ్చినా సరే ఐ థింక్ వీ జస్ట్ వాంట్ ఎంటర్టైన్ దెమ్ ఆ టైంలో. సో ఆ కంపారిజన్స్ వచ్చినా సరే అది తప్పు అని నేను అన్ను, కరెక్ట్ కాదని కూడా నేను అన్ను. అంటే సిమిలారిటీస్ అయితే ఉండొచ్చు, ఆబ్వియస్లీ ఉండొచ్చు, బట్ స్టిల్ ఇట్స్ ఎంటర్టైనింగ్, దట్ ఐ కెన్ ప్రామిస్ యూ. త్రినాథ్ గారి గురించి నాకు ఫస్ట్ ముందు నేను వేమస్కి వచ్చిన సినిమా చూడలేదండి, చాలా విన్నా సినిమా గురించి. అప్పుడు ఉయ్యాల చంపాల షూటింగ్ అవుతున్నాయి అనమాట. సో చూడడం వల్ల ఈ కథ విన్నాక నాకు DVD ఇచ్చి చూడమని చెప్పారు. ఆ సినిమా చూసి సినిమా చాలా బాగుంది, బాగా ఎమోషనల్గా ఉంది, నాకు చాలా నచ్చింది. లాస్ట్లో కళ్ళ నీళ్ళు తిరిగాయి, అంత బాగా తీశారు. కాకపోతే అలాంటి సినిమా తీసినతను ఇలాంటి సినిమాని అసలు ఎలా డీల్ చేయగలరు అనేది నా డౌట్. షూటింగ్కి వెళ్ళేదాకా నాకు ఆ డౌట్ ఉండేది లోపల. ఫస్ట్ డే షూట్ స్టార్ట్ చేయగానే అర్థమైపోయింది బేసిక్గా ఆయనలో ఉండేదే మాస్. ఆయన ఎలాంటి మనిషి ఏదో కొత్తగా ట్రై చేస్తుంటారేమో నాకు తెలిసి. సో అండ్ ఆయనకి ఒక సీన్లో ఎక్కడ గ్రిప్ అంటే ఎక్కడ పట్టుకుంటే గ్రిప్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఒక షార్ట్ డివిజన్ కానీ వెనకాల మ్యూజిక్ ఎలా ఉంటుందో ముందే ఆయన మైండ్లో ఉంటుంది. సో హీఈస్ వెరీ క్లియర్ ఎట్ వాట్ హీ డస్. సో ఐ థింక్ ఇట్స్ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్. వైజాగ్లో వాళ్ళ థియేటర్లో కట్అవుట్లు కట్టేసి బాంబులు పేల్చేసి చాలా హడావుడి చేశారండి. సో అది ఆబ్వియస్లీ అయితే ఆల్వేస్ హ్యాపీ, ఎప్పుడు అంతే. అంటే ఎప్పుడు కూడా నాకు ఫోన్ చేశారు సినిమా ఎలా వస్తుంది కానీ అవి ఏం అడగరు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని మాత్రమే అడుగుతారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్తే ఆ టైంకి అక్కడ థియేటర్లో రెడీ చేసి పెడతారు అనమాట, అంతే. సో నాకు తెలిసి బ్యాక్ హోమ్ నాకు వాళ్ళే చాలా బలం అండ్ ఐ రియలీ లవ్ దెమ్. మా డాడీ మాట్లాడారు ఫోన్ చేసి, అరే చాలా బాగుందిరా సినిమా అని. ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్ ఇది, చాలా బాగుందిరా సినిమా, తిరిగిపోయిందిరా, థ్యాంక్ యూ కానీ ఈ సీన్లో ఇలా చేసావు కదా చాలా బాగుంది, ఈ సీన్లో ఇలా చేసావు కదా చాలా బాగుంది, సెకండ్ హాఫ్లో దెయ్యం ఎపిసోడ్ ఉంటుంది అది బాగా నచ్చింది. సో ఏం సీన్లు వచ్చే చెప్పారు. మా పేరెంట్స్ ఏంటి బేసిక్గా ఫోన్లో ఎక్కువ నాతో డైరెక్ట్గా ఎప్పుడు ఎక్కువ ఎక్స్ప్రెస్ అవ్వరు అనమాట. నేను లేనప్పుడు వెనకాల చాలా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అండ్ దట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇన్ ది రైస్. అంటే ప్రస్తుతానికి ఇంకా ఇప్పుడు 3 సినిమాలు చేస్తున్నానండి, వేరే సినిమాలు ఒప్పుకోలేదు. సో ఇప్పటిదాకా అయితే పెంచలేదు, మరి పెంచనట్లేదు. కానీ నేను ఎప్పుడు కూడా ఒకటి మాత్రం నాకు ఎప్పుడు క్లారిటీ, ఒక సినిమా అంటే నా మార్కెట్ ఎంత ఉందా, సినిమా బడ్జెట్ ఎంత, అన్నీ మనసులో మైండ్లో పెట్టుకుని ఎప్పుడైనా సుకుమార్ గారు ఆయన ప్రొడక్షన్లో సినిమా చేస్తున్నానండి. అది అగైన్ ఇట్స్ ప్యూర్ లవ్ స్టోరీ. ఆయన సుకుమార్ గారి కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అది. దాని తర్వాత ఇంకో సినిమా కూడా చేస్తున్నాను, అది ఇంకా టైటిల్ పెట్టలేదు. నా క్లోజ్ ఫ్రెండ్ శ్రీనివాస్ గౌరెడ్డి నా అబ్బాయి డైరెక్ట్ చేస్తున్నాడు. అది అగైన్ ఇట్స్ విలేజ్ మూవీ, కాకపోతే ఉయ్యాల చంపాల కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అది. సో నెక్స్ట్ 2 మూవీస్ తర్వాత సెలెక్ట్ చేసేసుకున్నా కాబట్టి నాకు వేరే చాయిస్ లేదు, ఆ తర్వాత ఆలోచించాలి. ఉయ్యాల చంపాలకి ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళు, అవిక తప్ప. అండ్ తను కూడా తెలుగు కొత్తది. సో అక్కడ ఏంటంటే అందరూ కొత్త వాళ్ళే కాబట్టి ఎన్విరాన్మెంట్ చాలా ఫ్రీగా ఉండేది, చాలా హ్యాపీగా ఉండేది, హ్యాపీగా గడిచిపోయేది. ఈ సినిమాకి వచ్చేసరికి నాకు క్యాస్టింగ్ పేర్లు చెప్తుంటే ఒక్కొక్క పేరు చెప్తుంటే భయం వేస్తూ ఉండేది అనమాట. అంటే సీనియర్ యాక్టర్స్ కొత్తవాడిని ఎలా ఉంటారు నాతోని, ఎవరు ట్యాంట్రమ్స్ చెప్తుంటారేమో ఏంటో భయం వేస్తూ ఉండేది. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ దెమ్, తర్వాత అర్థం రావు రమేష్ గారు కానీ, ప్రవీణ్ కానీ, ఎనీవే బ్రహ్మానందం గారు కానీ, సప్తగిరి గారు కానీ, ఎనీవన్. సో దే ఆర్ అంటే కొత్త పాత ఏం లేదు, అందరితో మంచిగా ఉండడం ఒకటే తెలుసు అనుకుంటా. కృష్ణ భగవాన్ గారు ఎంతో సరదాగా ఉంటారు, ఎంతో ఎంటర్టైన్మెంట్. సో వాళ్ళతో ఉంటే నవ్వుతూనే ఉంటాను నాకు తెలిసి. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దెమ్. ముందు కొంచెం భయం వేసింది కానీ తర్వాత ఐ రియలీ లవ్డ్ ఇట్. మా ప్రొడ్యూసర్స్ బెక్కం వేణుగోపాల్ గారు, రాజుబాయ్ గారు, అంజిరెడ్డి గారు, రూపేష్ గారు, నలుగురు కూడా చాలా ప్యాషనెట్ అండి సినిమా గురించి. చేయడం తప్ప నాకు తెలిసి ఇంకేం తెలియదేమో. ఎస్పెషల్లీ నా గోపి గారు అయితే క్రియేటివ్గా కూడా కొంచెం ఇన్వాల్వ్ అవుతారు. ఆయనకి ఏంటంటే ఒక కథకి అంతవరకు అవసరం, ఎమోషన్ అంతవరకు అవసరం. సినిమా అనేది 200 మంది కష్టం, ఒక ప్రొడ్యూసర్లు కోట్లు పెట్టి చేస్తారు. అండ్ కొంతమంది జీవితాలు మారిపోతాయి ఒక సినిమా ఆడితే. సో అది చిన్న విషయం కాదు ఇప్పుడు కూడా. సో ఆ వాల్యూ తెలుసుకోవాలనేది నా ఫీలింగ్. అదైతే నేను తెలుసుకున్నా ఖచ్చితంగా, నా సెకండ్ సినిమా బాగా తెలుసుకున్నా. అండ్ ఐఎమ్ నౌ టూ డెడికేటెడ్ టు వర్క్. పడ్డానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మా కెమెరామెన్ సాయి శ్రీరామ్ గారు అండి. ఆయనకి మేము ఎంత కృతజ్ఞతలు తెలుపుకున్నా సరే సరిపోయేమో.
హీస్ టూ గుడ్. ఫస్ట్లో ఏంటంటే నాకు తెలిసేది కాదు, ఆయన పెట్టేవారు కెమెరా అక్కడ ఇక్కడ పెట్టేవారు, ఏదో చేసేవారు. రైటర్ ప్రసన్న తను చెప్పాడు ఒకసారి మానిటర్ వెనక్కి వెళ్ళి చూడని చెప్పాడు. వీళ్ళు చూశాక అర్థమైంది తను ఫ్రేమ్ ఎక్కడ పెట్టినా దేని మీద పెట్టినా దాన్ని అందంగా చూపించగలిగే కెపాసిటీ ఉన్న కెమెరామెన్ ఆయన. సో నాకు తెలిసి ఒక 1 or 2 yearsలో ఆయన అందరికంటే ఆయన బిజీ అయిపోతారేమో. అండ్ ఐ రియలీ హోప్ దట్ హీల్ గెట్ ఫూ బిజీ. ఐ విష్ హిమ్ ఫర్ దట్.